శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 16, 17 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు 4 శ్లోకాలలో పరమాత్మ యొక్క విభూతులను తెలుసుకున్నాం. ఈ 16వ శ్లోకం నుంచి పురుషోత్తమ తత్వం మొదలవుతుంది. జీవాత్మకు మరియు దేహానికి మధ్య ఉన్న భేదాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకంలో కోటాను కోట్ల ప్రాణులు అన్నింటినీ కేవలం 2 విభాగాలుగా విభజించేశారు స్వామి. ద్వౌ ఇమౌ పురుషౌ లోకే. లోకంలో 2 విధములకు పురుషులే కలరు. ఎవరు వారు అంటే క్షరః చ అక్షరః ఏవ చ. క్షరుడు అనియు అక్షరుడు అనియు. క్షరః సర్వాణి భూతాని. సకల ప్రాణులు క్షరులే. క్షరము అంటే నశించిపోయేది లేక మార్పు చెందేది. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న చీమ దాకా కంటికి కనిపించే ప్రతి ప్రాణి దేహము ఏదో ఒక రోజు నశించాల్సిందే. అందువల్ల ఈ భౌతిక ప్రపంచంలో మాయకు కట్టుబడి పదే పదే పుడుతూ చనిపోతూ ఉండే వాళ్ళందరినీ క్షరపురుషులు అంటారు. కూటస్థః అక్షరః ఉచ్యతే. కూటస్థుడు అక్షరుడు అని అంటారు. అక్షరము అంటే నాశనము లేనిది. కూటము అంటే మాయ, వంచన, కుటిలత దీని యొక్క ఇతర పేర్లు. అనేక మాయలతో వంచనతో ఉండేవాడు కూటస్థుడు. భగవంతుని మాయాశక్తి ఇది, నాశనము లేనిది. క్షరమనే పురుషునికి ఉత్పత్తి బీజము. సంసారంలోని అనేక జీవుల కర్మాది సంస్కారాలకు ఆశ్రయమైన వాడు అక్షర పురుషుడు. సంసార బీజం అంతులేంది కనుక అక్షరము అంటే జీవుడు. జీవుణ్ణి అక్షరుడు అన్నారు. కూటస్థుడకు జీవుడు అక్షరుడు. సమస్త ప్రాణుల యొక్క దేహము క్షరుడు. ఈ భౌతిక శరీరాలు మారుతున్నా లోపల ఉన్న జీవాత్మ ఎప్పటికీ మారడు. ఆత్మకు బాల్యము, యవ్వనము, ముసలితనము, చావు అనే మార్పులు ఉండవు. అందుకే ఆ ఆత్మను అక్షర పురుషుడు అంటారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ సృష్టిలో క్షరుడు అంటే నశించేవాడు మరియు అక్షరుడు అంటే నాశనం లేనివాడు అని 2 రకాల పురుషులు, జీవులు ఉన్నారు. భూమిపై కనిపించే సకల ప్రాణుల శరీరాలు అన్నీ నశించిపోయేవే. అది క్షరపురుషుడు. కానీ ఏ మార్పు లేకుండా ఎప్పటికీ స్థిరంగా ఉండే జీవాత్మను లేదా ముక్తి పొందిన జీవుడిని నాశనము లేనివాడు అక్షర పురుషుడు అని అంటారు. 17వ శ్లోకం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయముపేత్య
లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ శ్లోకంలో భగవంతుడికి జీవాత్మకు భేదాన్ని వివరిస్తున్నారు స్వామి. ఉత్తమః పురుషః తు అన్యః. ఉత్తమ పురుషుడు వేరు. క్షరుడు కన్నా అంటే దేహం కన్నా అక్షరుడు అంటే ఆత్మ గొప్పది. కానీ ఆ ఆత్మల కంటే కూడా అత్యుత్తమమైన వాడు భగవంతుడు. ఆయన ఈ క్షర అక్షర పురుషులిద్దరికీ పూర్తిగా భిన్నమైనవాడు. అన్యః అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. పరమాత్మ ఇది ఉదాహృతః. ఆయన్నే పరమాత్మ అని అంటారు. మన దేహంలో ఉన్నది ఆత్మ, జీవాత్మ. ఆ ఆత్మలన్నింటికీ మూలమైన వాడు, సృష్టి అంతా నిండి ఉన్నవాడు. కాబట్టి ఆయన్ని పరమాత్మ, సుప్రీం సోల్ అని పిలుస్తారు. యహ లోకత్రయం ఆవిశ్యః. ఎవరైతే 3 లోకాలలో ప్రవేశించి ఆయన తన దివ్య శక్తితో స్వర్గ, మర్త్య, పాతాళ అనే 3 లోకాల్లోనూ అణువణువున ప్రవేశించి ఉన్నాడు. ప్రతి అణువులోనూ ఆయన అస్తిత్వం ఉన్నది. ఆయనే పరమాత్మ. బిభక్తి అవ్యయః ఈశ్వరః. అందరినీ భరించి పోషిస్తూ నాశరహితుడు అయినటువంటి ఈశ్వరుడు. ఆయన తన అనంతమైన శక్తితో ఈ విశ్వమంతటినీ కింద పడిపోకుండా భరిస్తూ అందరినీ పోషిస్తున్నవాడు. మరియు ఆయన అవ్యయుడు, ఎలాంటి మార్పులు, నాశనము లేనివాడు. ఈ భౌతిక సృష్టి క్షరము, ముక్తి పొందిన జీవాత్మ అక్షరము. ఈ రెండింటికంటే అతీతమైన, ఈ రెండింటినీ తన కంట్రోల్లో ఉంచుకున్న సర్వోన్నతమైన దైవశక్తియే పరమాత్మ, పురుషోత్తముడు అని తెలుసుకోవడమే వేదాంతం యొక్క అంతిమ జ్ఞానము. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ క్షర అంటే నశించే మరియు అక్షర అంటే నాశనం లేని పురుషుల కంటే భిన్నమైన వాడు, అత్యుత్తమమైన వాడు ఇంకొకరు ఉన్నారు. వేదాలలో ఆయన్నే పరమాత్మ అని పిలుస్తారు. ఆ నాశనం లేని భగవంతుడే ఈశ్వరుడు. ఈ 3 లోకాలలో ప్రవేశించి సకల చరాచర జగత్తును తన శక్తితో భరిస్తూ పోషిస్తున్నవాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.